మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 5వ చరణం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చదివిన వాక్య భాగంలో కీర్తనాకారుడు ఒక మాటను చెప్తున్నాడు. ఏమనంటే యెహోవా నాకు ఆధారము. మరొక తర్జుమాలో యెహోవా నాకు అండ, యెహోవా నాకు సహాయకుడు, యెహోవాయే నాకు తోడు. ఇలా పలు అర్థాల్లో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. యెహోవా నాకు ఆధారము, కానీ నేడు మనిషిని చూస్తే యెహోవా నేను ఆరాధిస్తాను అనే దగ్గర ఆగిపోతుంది. యెహోవా సన్నిధికి నేను వెళ్తాను అనే దగ్గర ఆగిపోతుంది. యెహోవాను గురించి నేను పాటలు పాడతాను అనే దాని దగ్గర ఆగిపోతుంది. కానీ ఈ మెట్టులన్నీ పైకెక్కి మనం ఆరాధన చేయాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనను స్తుతించాలి, పాటలు పాడాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయనను ఆధారం చేసుకొని చేసినటువంటి క్రియలకు ఉన్నతమైనటువంటి కృప కలుగుతుంది. ఎందుకని అంటే యెహోవాను ఆధారం చేసుకుని ఉంటే చెప్పనక్కర్లేదు. ఇక మిగిలిన స్తుతి, ఆరాధన, ప్రార్థన, ఆయన సన్నిధికి చేరడం, వాక్యాన్ని ధ్యానించడం, ఇవన్నీ కూడా అందులోనే ఇమిడి ఉంటాయి. కానీ నేడు మనం చూస్తూ ఉంటే యెహోవాను నమ్ముకున్నాం, యేసుక్రీస్తు మాకు తెలుసు, యేసుక్రీస్తు నామములో మేము రక్షణ పొందుకున్నాం, మేము బాప్తిసం తీసుకున్నాం అనే మాట దగ్గర నిలిచిపోతూ ఉంటారు. కానీ ఆయనను మనం ఆధారము చేసుకుని ఉండాలి అనేటువంటి భావం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకని ఆయనను ఆధారం చేసుకోవాలి? మనుషులను ఆధారం చేసుకుంటే మనకి సహాయం చేస్తానని చెప్పిన వాళ్ళు, మనకి అండగా నిలబడతాను అన్న వాళ్ళు తెల్లవారేసరికి కనుమరుగైపోతారు. వారికి ఉన్నటువంటి ఫోన్ కూడా అందుబాటులో ఉండదు. వారి ఇండ్లకు వెళ్తే వారు అందుబాటులో ఉండరు. ఎందుకనంటే మనిషి ఆధారం చేసుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఒకవేళ నేను చేస్తాను అని చెప్పిన వారు తెల్లవారేసరికి వారి జీవితం అక్కడితో ముగించబడి ఉండొచ్చు, ఏదన్నా జరగవచ్చు. ఎందుకంటే మనిషి ఆధారం చేసుకుంటే వారు ఎప్పటికైనా సరే నిరాధారులుగా మిగిలిపోవడమే. కానీ యెహోవాను ఆధారం చేసుకున్నవాడు ఏ స్థితిలో అయినా, ఎటువంటి పరిస్థితిలో అయినా, ఎంత ప్రతికూలమైనటువంటి స్థితిగతిలో అయినా యెహోవాను ఆధారం చేసుకున్న వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే దృఢమైనటువంటి విశ్వాసంతో, నిరీక్షణతోనే నిలబడతారు. ఇంకొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గమనిస్తాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నేడు మనిషికి కరువైంది నిద్రపోవడానికి వారికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. ఎందుకంటే వారి మనస్సులో, వారి మెదడులో జరిగినటువంటి విషయాలను బట్టి, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, జరగబోవు దినములను బట్టి చింత, బాధ, వేదన వీరిని వెంటాడుతూ ఉంటాయి. ఇంకా మాట్లాడితే వీరికి నిద్రలో కూడా వెంటాడుతూ ఉంటాయి. అందుకని నిద్ర అంటే భయం, నిద్రపోవడానికి భయం. పోనీ నిద్రపోదామన్న శరీరం నిద్ర రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం వీరికి కష్టతరం అయిపోతుంది. విశ్రాంతి లేక, నెమ్మది లేక ఇటు అటు తిరుగులాడుతూ హృదయం కూడా నెమ్మదిగా కూర్చునేటువంటి స్థితిగతి. ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్న వీరి మనసు వీరిలో ఉండదు. అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని బట్టి, ఈ విషయాన్ని బట్టి భారాన్ని మోస్తూ, చింతిస్తూ, వేదనకు గురవుతూ ఉంటుంది. కానీ యెహోవాను ఆధారం చేసుకుంటే చక్కని నిద్రను ఆయన అనుగ్రహిస్తాడు. పండుకొని నిద్రపోవడం మట్టుకు కాదు గాని మరియు మేలుకోవడం. నాకు ఈ దినము నెమ్మదిని దేవుడిచ్చాడు, మరలా నేను లెగిసి ఇదే నెమ్మదిని మరలా అనుభవిస్తాను. ఈ విశ్రాంతిని దేవుడు నాకు అనుగ్రహించాడు, మరలా నేను లేచి ఆ విశ్రాంతిని అనుభవిస్తాను. అంటే దాని అర్థం నాకు ఇంకా అనేకమైన దినాలు ఉన్నాయి. నా దినం ఇక్కడతో ముగియబడలేదు. ఈ వారంతో అయిపోలేదు, ఈ నెలతో అయిపోలేదు, ఈ సంవత్సరంతో అయిపోలేదు. ఇంకా అనేకమైనటువంటి సంవత్సరాలు, దినములు నా కొరకు నిలిచి ఉన్నాయి. నేను ప్రశాంతంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా నేను ఉండగలుగుతాను. కారణం యెహోవా నాకు ఆధారము. ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. ఇదే 4వ కీర్తన 8వ వచనంలో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఇక్కడ చూస్తే యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. యెహోవాను ఆధారం చేసుకుని ఉంటే ఒంటరిగా ఉన్నా సరే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని సంరక్షిస్తాడు. సురక్షితమైనటువంటి ప్రదేశంలో, ఆయన రెక్కల నీడలో, ఆయన కౌగిలిలో మనలను భద్రపరుస్తాడు. చాలా మందిని చూస్తూ ఉంటే ఈ రోజు నిద్రపోదాను ప్రయత్నం చేసిన వారు, మాకు నిద్ర రావట్లేదు, మా పరిస్థితులను బట్టి మేము భయాందోళనకు గురవుతున్నాం, మాకు రేపటి దినాన్ని ఎదుర్కోవాలంటే భయంగా ఉంది, ఆందోళనగా ఉంది అనేటువంటి మాటలను చెప్తూ ఉంటారు. కారణం వారు యెహోవాను ఆధారము చేసుకుని
చేసుకోకపోవడం. యెహోవాను ఆధారం చేసుకుంటే ఒంటరిగా ఉన్న ఆయన నెమ్మదిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, సంరక్షిస్తాడు. అది ఆయన ఆధారంగా లేకపోతే మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే అదే భయం, అదే ఆందోళన, అదే వేదన వెంటాడుతూ ఉంటుంది. నేడు మనిషికి కరువైంది విశ్రాంతి, వారికి చక్కని సుఖ నిద్రే కారణం యెహోవాను వారు ఆధారం చేసుకోకపోవడం. యెహోవాను ఆధారం చేసుకున్న తర్వాత ఆయన మన శరీరానికి, మన ఆత్మకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఒకవేళ మనిషికి డబ్బు లేకపోతే శరీర సంబంధంగా నిద్ర రావట్లేదండి అని అంటే ఒక అర్థం. ఒకవేళ డబ్బు ఉన్నా నిద్ర రావట్లేదు అంటే అదొక అర్థం. ఆరోగ్యం లేకపోవడం చేత నిద్ర రావట్లేదు అంటే అదొక అర్థం. ఆరోగ్యం బాగున్నా ఇంకా నిద్ర పట్టట్లేదు అంటే అదొక అర్థం. ఇది శరీర సంబంధమైనటువంటి భారము, వేదన, దుఃఖము మరియు ఆత్మ సంబంధమైనటువంటి భారము, దుఃఖము, వేదన. అయితే యెహోవాను ఆధారం చేసుకుంటే భౌతికంగాను ఆత్మీయంగాను ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు, ప్రశాంతతను ఇస్తాడు. నా వాళ్ళు అనుకున్న వారు మనకున్నారని ధైర్యంతో వారిని ఆధారం చేసుకుని జీవిస్తే ఒకానొక రోజు వారందరికీ దూరం అయిపోవాల్సి వస్తుంది. ఒకానొక రోజు వారందరూ మనల్ని ఎడం పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కారణం వారి మనుషులు కనుక. కానీ యెహోవాను ఆధారం చేసుకుని ఉంటే అందరూ మనల్ని విడిచిపెట్టినా, లోకమంతా వేరైపోయినా, ఒంటరిగా మిగిలిపోయినా దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. ఎటువంటి ప్రతికూలమైన, ఎంత మోయలేని భారముతో ఉన్నటువంటి పరిస్థితి అయినా దేవుడు మనకు ఆధారంగా ఉండి వాటన్నిటిలో మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం, యెహోవాను ఆధారం చేసుకుంటే ఏ మానసికమైనటువంటి దుఃఖము, ఏ లోక సంబంధమైనటువంటి బాధ ఇవేవి ఉండవు. ప్రశాంతత ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ కీర్తనకారుని మనం చూసినట్లయితే ప్రారంభంలో అంటాడు, నన్ను బాధించేవారు విస్తరించి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. నా మీదకి లేచిన వారు అనేకులు అని మాట్లాడుతున్నాడు. నన్ను చూసి అపహసించేవారు, నన్ను నిందించేవారు నా తలకంటే ఎత్తుగా ఉన్నారు. అంటే తన చుట్టూ ఎన్నో ఎదిరించలేనటువంటి, భరించలేనటువంటి, దాటలేనటువంటి ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి. అయితే ఆ స్థితిలో చెప్తున్నాడు, ఈ పరిస్థితిలో నాకు యెహోవా ఆధారము. నన్ను బాధించాలని, నన్ను చంపివేయాలని, నన్ను అణిచివేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే నాకు యెహోవా ఆధారం. నాకు ఇప్పటికీ కూడా అదే విశ్రాంతి, అదే ప్రశాంతత నాకుంది. అందుకే యోహాను సువార్తలో ప్రభు అంటారు, నేను నీకు సంతోషాన్ని ఇస్తాను, మీ సంతోషాన్ని ఎవ్వడు మీ ఎదురు నుండి దొంగిలించలేడు. అవును, ఆయన ఇచ్చే విశ్రాంతిని, ఆయన ఇచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని ఎవ్వరూ కూడా దొంగిలించలేరు. ఈ కీర్తన రాయడంలో దావీదు యొక్క మూలార్థం ఏమనగా, తన కుమారుడైనటువంటి అబ్షాలోము తనను ఎదిరించడానికి, తన కుమారుగా రాజవడానికి ప్రయత్నిస్తూ దావీదును ఏదో చేయాలనేటువంటి ప్రయత్నంలో దావీదును వెంటాడుతున్నాడు. తన కుటుంబంలో ఉన్న తన సొంత కుమారుడి ద్వారా దావీదుకు శోధన ఎదురైంది. ఒకప్పుడు తన మామైనటువంటి సౌలుతో శోధన ఎదురైంది. తన చుట్టూ ఉన్నటువంటి జనులతో శోధన ఎదురైంది. ఇప్పుడు దావీదుకి తన ఇంట్లోనే శోధన ఎదురైంది. అయితే ఎట్టి స్థితిలో అయినా సరే యెహోవా నాకు ఆధారము అని ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. ఆనాడు గొల్యాతు ద్వారా వచ్చినటువంటి శోధన బట్టి కూడా దావీదు అంటాడు, నేను యెహోవా నామములో నేను నీతో యుద్ధము చేస్తున్నాను అని. అంటే యెహోవాను ఆధారము చేసుకుని నేను యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాను అంటున్నాడు. అనగా గొల్యాతు ద్వారా శోధన, శ్రమ ఎదురైనా, నమ్ముకున్న వారి ద్వారా శోధనలు, శ్రమలు ఎదురైనా, తన రక్త సంబంధికుల ద్వారా, తోపుట్టినటువంటి తన సొంత కుమారుల ద్వారా, కుమార్తెల ద్వారా, కుటుంబం ద్వారా వచ్చినటువంటి శోధనలు, శ్రమలు ఎదురైనా అక్కడ కూడా యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. కారణం ఆయనను ఆధారము చేసుకుని ఉన్నాడు కనుకే ఎన్ని శోధనలు, ఎంత బలమైనటువంటి గాలుల వంటి శ్రమలు వచ్చినా దావీదు స్థిరంగా నిలబడగలిగాడు. అతని సింహాసన దేవుడు ఆశీర్వదించాడు, హెచ్చించాడు. తన పితరుల కంటే, తన తర్వాత తరం కంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దావీదు పొందుకోగలిగాడు. సుదీర్ఘమైనటువంటి రాజ్య పరిపాలన చేయగలిగాడు. కారణం యెహోవా నాకు ఆధారం. నేడు ఈ వాక్యం వింటున్న నీతోను మీతోను మనందరితో ప్రభు సెలవిస్తున్నారు, మీ ఆధారం ఎవరు? మనుషులను ఆధారం చేసుకుంటున్నారా? ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటున్నారా? కొంతమంది వారి వ్యాపారాన్ని ఆధారం చేసుకుంటారు, వారి ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటారు, వారి భర్తను ఆధారం చేసుకుంటారు, వారి భార్యను ఆధారం చేసుకుంటారు, తల్లిదండ్రులు వారి పిల్లలను ఆధారం చేసుకుంటారు, పిల్లలు వారి తల్లిదండ్రులను ఆధారం చేసుకుంటూ ఉంటారు, జ్ఞానవంతులు వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ ఉంటారు, ధనవంతులు వారి ధనాన్ని ఆధారం చేసుకుంటూ ఉంటారు, అధికారం కలిగిన వారు వారి అధికారాన్ని ఆధారం చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటి విషయాలు మనం గుర్తించవలసింది, ఈ ఆధారాలన్నీ ఒకరోజు నడివీధిలో నిరాధారులుగా నిలబెట్టేస్తుంది. ఎందుకు యోగ్యులుగా లేనివారుగా మార్చివేస్తుంది. ఎవరు ఎంత మాత్రం సహాయం చేయనటువంటి దూరమైనటువంటి స్థితిలో నిలబెట్టి వేస్తుంది. కనుక యెహోవాను ఆధారం చేసుకుని మనం ఉన్నట్లయితే మనకు నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతి
విశ్రాంతి, చక్కటి నిద్ర దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనలో కలిగిస్తాడు. వాటిని ఎవరు ఎంత మాత్రం కూడా దొంగిలించలేరు. అది మన చుట్టూ ఉన్నటువంటి శత్రులైనా, మన కుటుంబీకులైనా, మనతో ఉన్నటువంటి మన తోబుట్టువులైనా, మన రక్త సంబంధికులైనా, మనకు పుట్టిన సంతతి అయినా, ఎవరైనా సరే, కట్టుకున్న భార్య అయినా, కట్టుకున్న భర్త అయినా, కడుపున పుట్టినటువంటి పిల్లలైనా, ఎవరైనా సరే ఆ ఆధారాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు. కనుక యెహోవాను ఆధారం చేసుకుని మనం జీవిస్తాం. ఆయన సన్నిధికి నీవే ఆధారము అనేటువంటి మాటతో ఆయన సన్నిధిలో అడుగు పెడతాం. నీవే నాకు సంరక్షకుడు, నీవే నాకు కేడము అనేటువంటి సంతోష ఆనందాలతో, ఉత్సాహ గానాలతో ఆయన సన్నిధిని అడుగుపెట్టి ఆయనకు మన సాక్ష్యాన్ని, మన జీవితాన్ని ఆయనకు ప్రత్యక్షంగా బాహాటంగా తెలియపరుస్తాం. ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరుగట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని ఉంటారుగా. దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నేను ఆధారం చేసుకుని జీవించాలని అంత స్పష్టంగా మాకు తెలియజేశారు. నేను ఆధారం చేసుకుంటే నెమ్మది, విశ్రాంతి, చక్కటి నిద్ర కలుగుతుందని, నేను ఆధారం చేసుకుంటే సంరక్షణ, క్షేమము కలుగుతుందని, నేను ఆధారం చేసుకుంటే ఎటువంటి శత్రువులు ఎదుట నిలబడిన ధైర్యము, ఆనందము కలుగుతుందని, వాటిని జయించే బలము కలుగుతుందని మీరు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. వాక్యం ప్రతికబడినట్టు విధంగా మీరు ఆశీర్వదించండి. కేవలం నిన్ను మాత్రమే ఆధారం చేసుకున్న వారుగా వారిని దీవించండి, ఆశీర్వదించి నీ సన్నిధిలో స్థిరపరచండి. కేవలం పాటలు పాడేవారుగా, ఆరాధన చేసేవారుగా, వాయిద్యాన్ని వాయించేవారుగా, ప్రార్థన చేసేవారుగా, బైబిల్ చదివేవారుగా మిగిలిపోక నిన్ను అన్ని స్థితిగతుల్లో ఆధారం చేసుకునేవారుగా వారిని నిలబెట్టి పూర్ణ సంతోషాన్ని వాళ్ళకు కలుగు చేసి నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకోమని, ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చి సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.